వీడైతే వెళ్ళిపోయింది, వర్షంలో పడిపోయింది. చెప్పులు వేసుకొని మొత్తం ఎలా వేస్తుంది చూడండి. స్నానం చేయలేదు, ఏం చేయలేదు, ఇప్పుడైనా వేసింది. సో ఇక్కడ 5G అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ నెట్వర్క్ కోసం అయితే వచ్చినా అనమాట. గాయస్ ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే వచ్చాను. సో ఇక్కడ నాకు 2 ఐటమ్స్ కావాలి, 2 గ్లాస్ కావాలి అండ్ కాన్స్ గ్లాసులు అనమాట. సో ఇక్కడ చూడండి కాన్స్ గ్లాస్ అయితే తీసుకున్నాను. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్. టుడేస్ వ్లాగ్ లో సో వర్షం డైలీ అదే అన్నమాట. వర్షం వివచ్చంగా పడుతుంది. ఈ రోజు ఇంట్లో షూటింగ్ చేస్తున్నాను అనమాట. మాకు పెద్దగా హోమ్ ఏం లేదు, చిన్నగా హోమ్ ఉంది, దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాం. సో అట్లా అనేసి అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను అనమాట. సో మా పాప అయితే ఆడుకుంటుంది, దీనికి స్మార్ట్ ఫోన్ కావాలి, అందుకోసం పైన పడుతుంది అనమాట. సో అందరికైతే నా ఛానల్లోకి వెల్కమ్ అండి. టుడేస్ వ్లాగ్లో ఎలా సాగుతుందో తెలియదు. వ్లాగ్ అయితే డైలీ అయితే తీస్తున్నాను అనమాట, అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయాలని. సో చేద్దామనేసి పిల్లలతో అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సింప్లీ సాగుతూ పోదాం, ఎప్పటివరకు వెళ్తుందో మన వ్లాగ్ అనేది సో తెలియదు. అండ్ వ్లాగ్ అయితే తీస్తూనే ఉంటాను అనమాట కంటిన్యూ. సో ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ అయితే చేసుకోండి, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే తీసుకోండి, కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది అనమాట. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్లీ మా పాప అయితే చూడండి తలగొక్కుంటుంది మొత్తానికి. వాడైతే అక్కడ నవ్వుతుండు అండ్ జోక్ ఉంటుంది అనమాట. సో కామెడీ కూడా ఉంటుంది ఇందులో. అండ్ మార్నింగ్ లేచి చూసే వరకు అంటే ఏంటంటే వర్షం బయట పడుతుంది, బయట అసలు వెళ్ళరాదు. మీకు చూపిస్తాను వర్షం ఎలా పడుతుందో. అండ్ ఇప్పుడు సన్నం అయిపోయింది, అంటే చినుకులు సన్నం పడుతున్నాయి. మార్నింగ్ లేవగానే ఇప్పుడు టైం చూసుకుంటే 7:30 అవుతుంది మార్నింగ్. అండ్ మార్నింగ్ లేచి అయితే బ్రష్ అయితే చేసేసాను అండ్ టీ తాగాను. ఇక డైరెక్ట్ లంచే ఉంటుంది అనమాట. మా దగ్గర ఏముండదండి, డైరెక్ట్ ఇక టిఫిన్ ఏముండదు ఇక. సో డైరెక్ట్ లంచ్ అనమాట అలా అనేసి. అండ్ వంట అయితే ప్రిపేర్ కాలేదు ఇంకా. సో వాటర్ ప్రాబ్లం మా విలేజ్లో, ఎందుకంటే నైట్ మొత్తం పవర్ లేదు, మళ్ళా స్మార్ట్ ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. అండ్ నేను పవర్ బ్యాంక్తో రీఛార్జ్ చేసిన అనమాట. తర్వాత ఇక షూటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అలా అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎలా సాగుతుందో తెలియదు. బయట వెళ్దామా అనేసి క్వశ్చన్ అనమాట, బయట వెళ్దామా లేదా అనేసి క్వశ్చన్ అనమాట. సింప్లీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాను అనమాట. ఓకే, ఈరోజు వాతావరణం చూడండి. ఇప్పుడు వర్షం తగ్గింది, మొత్తం డార్క్ అయిపోయింది చూడండి. అవునా, చినుకులు పడుతున్నాయి, సన్న చినుకులు పడుతున్నాయి. మొత్తానికి గాలి ఏం లేదు, డైరెక్ట్ వర్షం పడుతుంది. ఈరోజు మార్నింగ్ లేవగానే వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ మన బైక్ చూసుకుంటే తడిసి ముద్ద. ఈరోజు ఫారీ కప్పలేదు, నైట్ మొత్తం వచ్చి పడుకున్నా అలాగే ఫారీ కప్పలేదు, ఏం కప్పలేదు. దానిపైన చూడండి, ఇక్కడ చూడండి కలర్ షేడింగ్ అయిపోయినట్టు మొత్తం వైట్ అయిపోయింది. చూసిండ్రా ఎందుకు ఇలా అవుతుందో ఏందో మరి. వాడి కంపెనీ వాడికి చెప్తే ఏమంటుండు, పెట్రోల్ పడుతుంది దీనిపైన ఎలా అంటుండ అనమాట. సో పెట్రోల్ పడితే అలా అవుతుందా, కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. సో చూడండి వాటర్ అయితే కింది నుండి పోయినాయి అనమాట. నైట్ మొత్తం వర్షం పడ్డది కదా, ఇది ఫారీ కప్పలేదు, ఏం కప్పలేదు. అలా అయితే వాటర్ అయితే పోయినాయి, మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే వైర్ అయితే తెగిపోయింది నైట్లో. ఏది వైర్? ఇది డిష్ వైర్ అయిపోయింది. అక్కడి నుండి కింద పడ్డది. ఇది మన హోమ్కి డైరెక్ట్ అక్కడ నుండి అయిపోయింది, కామన్ నుండి అయిపోయింది. ఇక్కడ మనకు ఇది ఏదైతే ఉందో కట్టే ఉంది, దీనికి పెట్టినా చూడండి ఇది. అండ్ జియో హెయిర్ ఫైబర్ అక్కడ పై నుండి పెట్టిన, మనది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, మనకేం పెద్ద ఫ్లోర్స్ అయితే లేవు. సో ఇట్లా కట్ట పెట్టేసి జియో హెయిర్ ఫైబర్ అనేది పెట్టేసినాం అనమాట. ఇప్పుడు చూడండి గాయస్, మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు కొద్దిగా తక్కువ ఉండే, కొద్దిగా కూడా చినుకులు లేకుండా మొత్తం స్టార్ట్ అయిపోయింది వర్షం. అవునా, వీడైతే వెళ్ళిపోయింది, వర్షంలో పడిపోయింది. చెప్పులు వేసుకొని మొత్తం ఎలా వేస్తుంది చూడండి. స్నానం చేయలేదు, ఏం చేయలేదు, ఇప్పుడైనా వేసింది. మళ్ళీ పవర్ పోయింది కాబట్టి వాటర్ అయితే లేవు మా విలేజ్లో అయితే. సో వాటర్ ఇక ఫిల్టర్ వాటర్ తెచ్చుకోవాలి. మాకు బోర్ వాటర్ తాగుతాం డైలీ అయితే, ఈరోజు ఫిల్టర్ వాటర్ తాగాలన్నమాట. ఇక గాయస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో మనకు నెట్వర్క్ అయితే లేదు, 5G నెట్వర్క్ అయితే లేదు కాబట్టి నేనేం చేసిన అంటే
ఎక్కడ వచ్చినా అంటే బయట వచ్చిన అవుట్ సైడ్ లో వచ్చిన. సో ఇక్కడ 5G అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ సో నెట్వర్క్ కోసం అయితే వచ్చిన అనమాట. వివచ్చంగా అయితే వర్షం అయితే పడుతుంది కాబట్టి సో ఇప్పుడు సన్నం చినుకులు పడుతున్నాయి. చూడండి మీరు ఇక్కడ వాతావరణం చూసుకుంటే మొత్తం వర్షం అండి, చాలా చాలా వర్షం. సో ఇక్కడ మా విలేజ్ అండి ఇక్కడ, అండ్ చిన్న పల్లెటూరు అన్నమాట. సో ఇక్కడ మొత్తం చేన్లు మొత్తం వాటర్తో నిలిచిపోయాయి. సో మొలకలు వేసేసారు అనుకుంటా. మా సైడ్ మొత్తం పత్తి పెట్టేస్తారండి, పత్తి మొక్క లైక్ ఇవన్నీ పెట్టేస్తారు అనమాట. సో ఇక్కడ రోడ్ చూడండి ఎలా ఉందో, బాగా డేంజర్ ఉంది రోడ్ అయితే. మన బైక్ అయితే ఇక్కడైతే పెట్టేశాను అనమాట, చూడండి. అండ్ 5G నెట్వర్క్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో మార్నింగ్ లేచి అయితే ఇక్కడైతే వచ్చిన అనమాట. గాయస్ అక్కడ చూసుకోండి వాతావరణం అయితే కూల్ ఉంది. అక్కడ ఏమో చెట్లు అనిపిస్తున్నాయి, కొద్దిగా జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇవి కొబ్బరి తోట అనిపిస్తుంది చూడండి, జూమ్ చేసిన చూడండి. కప్పలు అయితే గుర్ర అంటున్నాయి అన్నమాట. ఓ చాలా వాతావరణం అయితే కూల్ ఉంది. వీడియో లెంత్ అవుతుంది. సో 7 minutes బిలోనే వీడియో కంప్లీట్ చేయాలని నా కోరిక అన్నమాట. ఆడియన్స్ లెంత్ తక్కువ చూడడం వల్ల నేను లెంత్ ఎక్కువ చేస్తలేను, ఆడియన్స్ తక్కువ చూస్తారు లెంత్. మన ఆడియన్స్ కోసం అయితే లెంత్ తక్కువ చేస్తున్నాను అనమాట, అలా అనమాట. గాయస్ ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే వచ్చాను. సో ఇక్కడ నాకు 2 ఐటమ్స్ కావాలి, 2 గ్లాస్ కావాలి అండ్ కాన్స్ గ్లాసులు అనమాట. సో ఇక్కడ చూడండి కాన్స్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ 2 కాన్స్ గ్లాసులు తీసుకున్నాను. సో మనకు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం అయితే కావాలని తీసుకున్నాను. సో ఇక్కడైతే బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనకు ఏది కావాలన్నా మనకు సూపర్ మార్కెట్ రావాలి కాబట్టి సో నేనైతే సూపర్ మార్కెట్ అయితే వచ్చాను. ఇక్కడ చూడండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. ఏది కావాలన్నా బై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, చాలా ప్లేస్ లేదండి వెళ్ళడానికి, అంత బోల్డ్ అనే ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే మ్యాట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ బకెట్స్ ఉన్నాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏది కావాలనో అది బై చేయొచ్చు అనమాట, మనకు అవసరం ఉన్నది బై చేసుకోవచ్చు అనమాట. అది అంతే అనమాట.